శివరాత్రి ఎలా మొదలైంది? శివరాత్రి వెనుక కథలేంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివరాత్రి గురించి చెప్పేటప్పుడు మన పురాణాల్లో 3 ప్రధాన కథలు వినిపిస్తాయి. ఈ 3 కథలు 3 విధాలుగా ఒకే సందేశం చెప్తాయి. శివుడు అంటే శక్తి, శివుడు అంటే క్షమ, శివుడు అంటే జ్ఞానం. శివలింగం ఆవిర్భావం అనంత స్తంభం కథ ప్రకారం ఒకప్పుడు బ్రహ్మ, విష్ణువు ఇద్దరి మధ్య గొప్పతనం గురించి వివాదం వచ్చింది. నేనే గొప్ప అని ఇద్దరు చెప్పుకున్నారు. అప్పుడే శివుడు ఒక అనంతమైన అగ్ని స్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మకి పైభాగం కనబడలేదు, విష్ణువుకి కింది భాగం కనబడలేదు. అప్పుడు వాళ్ళకు అర్థమైంది, శివుడు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక పరమతత్వం. ఆ అనంత స్తంభమే తర్వాత శివలింగంగా పూజించబడింది. అందుకే శివలింగం అంటే ఆది లేని, అంతం లేని పరమశక్తి. ఈ సంఘటన జరిగిన రాత్రే శివరాత్రిగా పురాణాలు చెబుతాయి. సముద్ర మథనం, హాలాహలం, నీలకంఠుడు కథ ప్రకారం చూస్తే దేవతలు, అసురులు సముద్ర మథనం చేసినప్పుడు అమృతం కంటే ముందు ఒక విషం బయటకు వచ్చింది. అది హాలాహలం. ఆ విషం ప్రపంచాన్ని కాల్చేస్తుంది. దేవతలు భయపడిపోయారు. అప్పుడు శివుడు ముందుకు వచ్చాడు. ఆ విషయాన్ని తన కంఠంలో నిలిపి ప్రపంచాన్ని రక్షించాడు. అందుకే ఆయన నీలకంఠుడు. శివరాత్రి రోజున భక్తులు ఉపవాసం, జాగరణ చేయటం వెనక అర్థం ఇదే. మనలో ఉన్న విషం, కోపం, అసూయ, వ్యసనం, ద్వేషం అన్నింటినీ శివుడి తత్వంతో కంఠంలోనే ఆపుకోవాలి.